వృశ్చిక రాశి వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఒక వ్యక్తి రాక కారణంగా మీకు జరగబోయేది ఇదే. జూలై నెల పూర్తయ్యేలోపు వీరు కొడితే కుంభస్థలమే, కోట్లు గణించే యోగం మీకే సొంతం. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఇక ముందుగా ఈ వృశ్చిక రాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వృశ్చిక రాశి అంటే ఉద్యోగాలు చేసేవారికి ఇప్పుడంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. ఈ రాశివారు ఉద్యోగాల పరంగా ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు. అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు. మీకంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా, ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము, ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ రాశివారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారి కారణంగా మీరు కొన్ని విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. ఆ విషయం ఈ విషయం అని ఏమీ లేదండి, ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ఇక ఈ రాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో
మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు పూకుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి కూడా ఈ సమయంలో మంచి మంచి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అంతా కూడా మీరు అదృష్టమే చూస్తారు. అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అలానే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో అయితే చేయండి. ఎందుకంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతూ ఉంది. మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవాలి. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు. మీ వారు మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నిజానికి వృశ్చిక రాశి జాతకులకు హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీరికి ప్రతి ఒక్కరికి కూడా అనేది ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే అది వారి కష్టంగా భావిస్తూ ఉంటారు. తన కష్టంగా తీసుకొని దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు అనేది రాశి వారికి ఉంది కాబట్టి వీరు పెద్దగా కష్టాలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పాలి. వీరికంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది. అలానే మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే ఎవరి వల్లన్నా సరే ఏంటంటే మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమన్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు. డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అదృష్టమే చూస్తారని చెప్పాలి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.